హలో హలో నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం మేడం, నేను బాలామణి మాట్లాడుతున్నాను. నా పేరు బాలమణి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను శాంతినగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి బాలమణి గారు, మరి వైఎస్ఎన్ ప్రభు గారు గురుగారు మనతో పాటు ఉన్నారు. జాతక ఫలం కార్యక్రమంలో మీకు ఏ విధంగా మీ జాతక ఫలం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, మరి ఇంకెవరి గురించి తెలుసుకోవాలని కాల్ చేశారా? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా అండి, మరి మీ సమస్య ఏంటో గురుగారికి తెలియచేయండి. బాలమణి గారు, హలో హలో బాలమణి గారు, టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. మేడం, ఓకే మ్యామ్. మీరు చెప్పే సమస్య ఇక్కడ గురుగారికి అర్థం కాదు, గురుగారు మీకు చెప్పే పరిష్కారం కూడా మీకు అర్థం కాదు. ఓకే మేడం. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? నమస్కారం గురుగారు. నమస్తే తల్లి, చెప్పండి. నాకు కొంచెం ఆర్థిక పరిస్థితి చాలా ఎక్కువైతుంది గురుగారు. ఎంత చేసినా గానీ అసలు తగ్గట్లేదు. నాకు 2 పిల్లలు. అసలు వచ్చింది పోతుంది గురుగారు. అసలు ఏమీ కూడా మిగలట్లేదు. అంత గోల్డ్ పోయింది, ఇల్లు పోయింది, అన్ని ఇట్లా ఇదైపోయింది గురుగారు. ఏంటో సమస్య అర్థం అవ్వట్లేదు. మీరేం చేస్తుంటారమ్మా? నేను జాబ్ చేస్తాను గురుగారు. ఏం జాబ్ చేస్తారు? హాస్పిటల్లో జాబ్ చేస్తాను గురుగారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్? ప్రైవేట్ హాస్పిటల్ గురుగారు. మీ వారు ఏం చేస్తుంటారమ్మా? మా వారు మామూలుగా ఇట్లా ప్రైవేట్ ఎంప్లాయీ, కొరియర్ లో చేస్తాడు గురుగారు. మీ కారణాలు ఏమైనా తెలిసినాయా? ఎందువల్ల డబ్బు ఉండటం లేదు కుటుంబంలో అనేది? లేదు, తెలియదు గురుగారు. మరి ఇద్దరు కూర్చొని మీ వచ్చే ఆదాయాన్ని లెక్క కట్టుకొని ఖర్చు చూసుకుంటారు కదా, ఎవరికి వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారా? లేదు, అంతా ఒక చేతి పైన నడుస్తుంది. ఆయన మా హస్బెండే చూస్తాడు గురుగారు అంతా. కారణాలు ఏంటంటే, మనకు వచ్చేది ఖర్చు 10 రూపాయలు అయితే, మనకు ఆదాయం 10 రూపాయలు అయితే ఖర్చు 12 రూపాయలు ఉందనుకోమ్మా, గురుగారు 2 రూపాయలు అప్పే కదా. మరి 8 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే 10 రూపాయలు 2 రూపాయలు మిగులుతాయి కదా. ఈ విషయంలో ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నామో చూసుకోవాల్సిన బాధ్యత మంత్రిగా నీకు ఎక్కువ ఉన్నదమ్మా. ఏంటంటే గురుగారు, ఒకటి దగ్గర ఇది క్లోజ్ చేస్తున్నాం అనగానే ఇంకొకటి క్రియేట్ అవుతూనే ఉంది కొత్తగా. అమ్మా అయితే ఇక్కడ అమ్మా చెప్పండి, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అభివృద్ధిలోకి వచ్చిన కుటుంబం ఒక వస్తువు కొనుక్కోవాలి అని అనుకున్న తర్వాత ఆ వస్తువు గురించి కొనటానికి ప్రయత్నం చేస్తారు. ఆ వస్తువు కొన్న తర్వాత మరొక వస్తువు కొనుక్కోవాలనుకుంటుంటారు. ఈ ఆలోచనలో ఆ వస్తువుకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్ కన్నా ఎక్కువ ఒక్కొక్కసారి పెట్టవలసి వస్తుంది. ఆ సమయంలో మరి కొంచెం ఇబ్బంది పడటం సహజమే కదమ్మా, భార్యాభర్తలు, పిల్లలు. అయితే ఇట్లా అంటే డబ్బు రూపంలో ఉండేది వస్తువు రూపంలో మన ఇంట్లో ఉంటుంది. ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలనుకున్నాము, చేతిలో 10,000 ఉంటాయి. ఆ 10,000 పెట్టి ఫ్రిడ్జ్ కొంటే ఫ్రిడ్జ్ రూపంలో ఉంటుంది, ఆ డబ్బు క్యాష్ రూపంలో ఉండదు. అయితే అనుకోకుండా 10,000 బడ్జెట్ ఉంటే 12,000 పెట్టి కొన్నారనుకోండి, 2,000 సమకూర్చుకునే వరకు ఇబ్బంది ఉంటుంది. ఇదొక రకమైన పద్ధతి, ఇబ్బందులు ఉండటం అంటే. రెండో పద్ధతి ఏంటంటే, మనకి అంతులేని ఖర్చుతోటి ఇబ్బందులు పడుతుంటాం. ఎంత జాగ్రత్త చేస్తున్నా కూడా జారిపోతుంటుంది. వస్తువు కొనుక్కుంటే సంతోషమే, వస్తువు కొనుక్కోకుండా ఊరికే జారిపోతుంటుంది. ఎంత జాగ్రత్త పెట్టుకుందామన్నా డబ్బు ఉండదు. అది సమస్య. అది కుటుంబ సమస్య అంటే అది. అలాంటప్పుడు ఏంటంటే, మన జాతకంలో గ్రహ దోషాల వల్ల జరగచ్చు, భర్త గ్రహ జాతకంలో దోషాల వల్ల ఉండొచ్చు, లేకపోతే పిల్లల యొక్క అనారోగ్యము, దంపతుల యొక్క ఆరోగ్యము, లేదా పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న ఆరోగ్యాల రీత్యా ఖర్చులు అయ్యి ఇబ్బందులు పడవచ్చు. ఇక్కడ మీరేం చేయాలంటే, ప్రతిరోజు మీరేం చేస్తారంటే, మీరు భోజనం చేయబోయే ముందు కొంత భాగం, ఒక ముద్ద తీసేసి కుక్కకు కానీ, ఆవుకు కానీ, కాకులకు కానీ పెట్టండి. ఎందుకంటే తెలిసో తెలియకో పూర్వీకులకి మనం భోజనం పెట్టం. తెలియకపోవచ్చు, చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు, ఇస్తామన్న డబ్బు ఇవ్వకపోవచ్చు, మనకి సహాయపడ్డ వాళ్ళకి మన సమయానికి డబ్బు అందించకపోతే కూడా ఇలాంటి కష్టాలు వస్తాయి. అది తెలిసో తెలియకో జరిగిపోయి ఉంటాయి. కనుక ఇప్పటి నుంచి మీరేం చేయాలంటే, మీరు తినే అన్నంలో ఒక ముద్ద తీసి మీకు ఎవరికి పెడుతున్నాం అనేది వద్దు, బయట పెట్టేసి రండి. ఏమని తలుస్తారంటే, మీకు సమృద్ధిగా డబ్బు రావాలి,
మీ కుటుంబం పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, డబ్బు వచ్చి మాకు సంపద ఆనందంతో ఉండాలని చెప్పి భగవంతుడిని కోరుకొని మీ అమ్మా నాన్నని కూడా కోరుకొని అక్కడ పెట్టేసి రండి. కాకులు తింటాయి లేదా కుక్కలు తింటాయి, ఏవి వీలైతే అవి తింటాయి. అవి తినే ఆనందాన్ని పై వాళ్ళకి అందిస్తాయి. ఆ పై వాళ్ళు మీకు ఆశీర్వదించి మీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచుతారు. అలాగే గురుగారు. ఆ పని చేయండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్